కోల్కతా ఘటనకు నిరసనగా నెల్లూరు జిల్లా రాపూరు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు నర్సులు ఆందోళనకు దిగారు. విధులకు బహిష్కరించి నల్ల బ్యాడ్జీలతో తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. దోషులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ శ్యామ్ సుందర్ రాజుకు వినతి పత్రం అందజేశారు. చెస్ట్ మెడిసిన్ సెకండ్ ఇయర్ పీజీ అమ్మాయి దారుణంగా మర్డర్ చేయబడి రేప్ చేయబడింది. ఆ సంఘటన అనేది ఎంతో మెడికల్ ఫెటర్నిటీని దారుణంగా కదిలిచేస్తుంది. దానికి నిరసనగా ఈరోజు సిఎస్సి రాపూర్ నుండి మేమంతా వచ్చి మా సాలిడారిటీని సంఘీభావాన్ని ప్రకటిస్తూ ఉన్నాము. ఈ వైద్య వృత్తి అనేది ఎంతో సేవాభావంతో కూడినది. 24/7 ప్రజలకి సేవలు అందించాలనే ఒక దృక్పథంతో వైద్య వృత్తిని చేపట్టి ప్రజలే రోగాలను తొలగించాలి అన్న ఒక భావనతో నిరంతరం కృషించేటువంటి వైద్యుల మీద దాడులు చేయడం అనేది చాలా దారుణం. అట్లాంటి దాడుల్ని తీవ్రంగా ఖండించాలి ప్రభుత్వం వారు కూడా. అలాగే ఫ్యామిలీని వదిలేసి వైద్య వృత్తిని చేపడుతున్న అమ్మాయిలు కానీ ఎవరైనా కానీ ఇట్లాంటి దాడులు జరపడం అనేది జీర్ణించుకోలేని విషయము. కోల్కతాలో జరిగినటువంటి ఇన్సిడెంట్, ఒక పీజీ ట్రైనీ వైద్య విద్యార్థిని డ్యూటీలో 32 గంటల సేపు డ్యూటీలో ఉంది. తను రెస్ట్ తీసుకున్నటువంటి సమయంలో మామూలుగా మరి కొంతమంది దాడి చేసి అతి క్రూరమైనటువంటి విధానంలో రేప్ చేసి చంపినటువంటి సంఘటన మన యొక్క దేశమంతా రాష్ట్రమంతా సంచలనం సృష్టిస్తోంది. మరి దీనికోసమైనటువంటి న్యాయ పోరాటాన్ని జరిగిస్తూ అన్ని విభాగాల్లో ఉండేటువంటి వైద్యులు, వైద్య సిబ్బంది మరి తమ